హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. అదేవిధంగా 4 మార్క్స్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. నంబర్ 46 చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ద నార్మల్ ఫార్మ్ when a greater than 0 and b greater than 0 if the perpendicular distance of straight line from the origin is p, deduce that 1/p square is equal to 1/a square plus 1/b square. చూడండి, ఇది మనకు చాలా ఈజీ. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు. దేని ఈక్వేషన్? ద ఈక్వేషన్ x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్ని ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు. ఎందులో కంటే ఇంటూ నార్మల్ ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. అంటే మనకు నార్మల్ ఫామ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఎలా ఉంటుంది మనకు? x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఓకే, సో ఇందులోకి దీన్ని అయితే చేంజ్ చేయమంటున్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు. ఆ తర్వాత మనకు అలాగైతే ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ p. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే ఇప్పుడు మనకు చేంజ్ చేసిన తర్వాత, ఓకే, సో నార్మల్ ఫామ్లోకి చేంజ్ చేస్తే ఈ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో ఈ ఈక్వేషన్ది మనకు చూసుకున్నట్టయితే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ p అంటున్నాడు. అంటే ఏంటి? మనకు ఈ విధంగా ఉంది అంటే మనకు తెలుసు కదా, ఇది మనకు x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. అలాగైతే మనకి ఇక్కడ p అనేది ఏంటి? మనకి ఇక్కడ ఆరిజిన్ నుంచి ఆ లైన్కి డిస్టెన్స్. ఓకే, సో ఇది మనకు నార్మల్ రే అంటాం కదా. సో నార్మల్ రే, ఇది నార్మల్ రే. ఇక్కడికి ఆరిజిన్ నుంచి ఇక్కడ పాయింట్ p. సో ఓపీ డిస్టెన్స్ని ఇక్కడ మనకు పీగా పిలుస్తాం అనమాట. అంటే ఏంటి? మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో వాడు అదే చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ p అంటున్నాడు. ఓకే, సో అంటే మనకి ఇక్కడ p, ఇక్కడ మనం సాల్వ్ చేస్తే p వాల్యూ వస్తుంది. సో దాంతో మనకు చూసుకున్నట్టయితే డెడ్యూస్ దట్ 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ అంటున్నాడు. సో దీన్ని అయితే చూపించమంటున్నాడు. చూపించేద్దాం. ముందుగా మనకు ఇలా ఇంటర్సెప్ట్ ఫామ్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకు p ఏదైతే వస్తుందో సో దాని వాల్యూమ్ పట్టుకొని దీన్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఇక్కడ అర్థమైందా మీకు? సో ఇక్కడ మనకు చూద్దాం. ముందుగా చూడండి ఆన్సర్. గివెన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్, ముందుగా మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి ఏంటి? మనకు x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1. వీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ ఎలా ఉంటుంది చెప్పండి? x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు pగా ఉంటుంది. సో ఇందులో మనకు చేంజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు LHSలో చూసుకున్నట్టయితే మనకు x yలు ఉన్నాయి, ఇంకా కాన్స్టెంట్లన్నీ ఈ సైడ్ ఉన్నట్టు లెక్క. సో కాబట్టి ముందుగా మనం ఇక్కడ LCM తీద్దాం కింద మనకు. ఓకే, x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1కి ఇక్కడ మనకు కింద LCM తీద్దాం. సో AB అనేది LCM అయిపోద్ది. ఇక్కడ మనకు LCM తీసిండేది AB. ఓకే, సో A ఉంది, B లేదు కాబట్టి B అనేది పైన ఇంటూ అవుతుంది అనమాట. bx ప్లస్ అదేవిధంగా ఇక్కడ B ఉంది అంటే ఏం లేదు, మనకు LCM తీసిండే దాంట్లో A లేదు, A అనేది ఇంటూ అవుతుంది అనమాట. AY ఈజ్ ఈక్వల్ టు 1గా మారిపోతుంది. సో దీన్ని ఈ సైడ్ ఇంటూ చేసినట్టయితే మనకు bx + AY ఈజ్ ఈక్వల్ టు AB అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ AB అంటే ఏంటి? మనకు డిస్టెన్స్ అనమాట. ఓకేనా, సో డిస్టెన్స్ అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే డివైడింగ్ బై √a² + b². మామూలుగానే మనకు నార్మల్ ఫామ్లో ఎలా చేంజ్ చేస్తాం చెప్పండి? ఇంతకుముందు మనం 4 మార్క్స్ క్వశ్చన్ చాలా చూసాము. ఓకే, సో అలాగే అనమాట 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసాము మనకు ఆ విధంగా అనమాట. ఇక్కడ కూడా అంతే, మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఓకే, సో డివైడింగ్ బై √a² + b²తో మనకు డివైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హియర్ √, ఇది మనకు నార్మల్ ఫామ్తో కంపేర్ చేయండి. ax ప్లస్ అంటే మనకేంటి స్టాండర్డ్ ఫామ్తో. ఓకేనా, by + c ఈజ్ ఈక్వల్ టు 0 స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్తో కంపేర్ చేయండి. ఇక్కడ మనకు a అయిపోద్ది, ఇది మనకు b అయిపోద్ది. సో √a² అంటే మనకు b² ప్లస్ ఇక్కడ b² అంటే a² అనమాట. అంటే మనకు ఆర్డర్లో రాద్దాం. ఈజ్ ఈక్వల్ √a² + b² అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనకు డివైడ్ అయితే చేసేద్దాము. సో bx + ay డివైడెడ్ బై √a² + b² ఈజ్ ఈక్వల్ టు ab డివైడెడ్ బై √a² + b² అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు నార్మల్ ఫామ్లో ఇంకా మనకు కాలేదనమాట. x అనేది పక్కన మనకు ఇంటూలో ఉంది. ఓకేనా, సో x అనేది ఇంటూలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్ప్లిట్ చేసేసుకుందాం రెండింటి దానికి. ఓకే, సో b/√a² + b² ఇంటూ xగా రాస్తాను. ఓకే, ప్లస్ అదేవిధంగా a/√a² + b² ఇంటూ వైగా రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు ab డివైడెడ్ బై √a² + b². ఇది అలా పెట్టేస్తాను. ఇప్పుడు మనకి ఇది అనేది నార్మల్ ఫామ్లో ఉంది చూడండి.
ఓకే, సో ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనే దాంట్లో ఉందన్నమాట. చూడండి, దిస్ ఈజ్ ఇన్ ద నార్మల్ ఫామ్ ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇక్కడ మనకు కాజ్ ఆల్ఫా అంటే మనకి ఎంత అయిపోయింది, బి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయిపోయింది. అదేవిధంగా సైన్ ఆల్ఫా అంటే ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయిపోయింది. అండ్ పి వచ్చేసి ఎంత అయిపోయింది, ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట. వాడు క్వశ్చన్లో ఏమన్నాడు అంటే చూడండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈస్ పి అన్నాడు. అంటే ఏంటి, మనకు ఈ విధంగా ఉందంటే మనకు ఇక్కడ నార్మల్ రేట్ చూసుకున్నట్టయితే మనకు ఏంటి అవుతుందంటే మనకు పి అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట నార్మల్ రే అంటే. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే దీని పరంగా నార్మల్ రే ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది అనమాట. వాడు అదే అంటున్నాడు, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈస్ పి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, మనకు దీని వాల్యూని తీసుకోమంటున్నాడు. ఓకే, సో దీని వాల్యూని తీసుకోమంటున్నాడు. ఓకేనా, అది రాద్దాం మనకు పి. చూడండి, వాడు ఏం చెప్తున్నా అంటే యాజ్ పర్ గివెన్ డేటా అండ్ వీ నో దట్, మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా మనకు తెలుసు కదా, మనకి ఏం తెలుసు, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈస్ పి అయితే అయిపోతుంది అనమాట. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనము దీన్ని అయితే చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని అయితే చూపించాల్సి ఉంటుంది. ఎలాగనేది చూడండి, ఇక్కడ మనకు పి ఈజ్ ఈక్వల్ టు ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పి అనేది స్క్వేర్లో ఉందన్నమాట. ఓకేనా, సో పి అనేది స్క్వేర్లో ఉంది కాబట్టి మనకు ఇక్కడ మనకు పి అనేది ఒట్టిగా ఉందన్నమాట. కాబట్టి స్క్వేరింగ్ చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. చేస్తే మనకు పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు స్క్వేర్ అప్లై చేద్దాము పైన కింద. మనకు పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ డివైడెడ్ బై, ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ పీ స్క్వేర్ అనేది ఎలాగుంది చెప్పండి. పీ స్క్వేర్ అంటే మనకి ఎలాగుంది, ఇక్కడ మనకు 1/గా ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు పీ స్క్వేర్ అంటే ఒట్టిగా ఉందన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేద్దాం, రెసిప్రోకల్ చేద్దాం. ఓకేనా, సో పైంది కిందిది, కిందిది పైందిగా చేంజ్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ మనం పీ స్క్వేర్ని మన కింద ఏమున్నట్టు 1 ఉన్నట్టు లెక్క అనమాట డినామినేటర్లో. సో మనకు రెసిప్రోకల్ చేద్దాం, మనకు 1/p స్క్వేర్ అయిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మనకు రెసిప్రోకల్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ కింద ఉంది కాబట్టి ఇది పైకి వెళ్ళిపోద్ది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై ఇంకా ఏబీ హోల్ స్క్వేర్ అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఏబీ హోల్ స్క్వేర్ని దీనికి స్ప్లిట్ అయితే చేసుకుంటాను అనమాట. అప్పుడు 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై ఏబీ హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇంకా స్క్వేర్ అనేది లోపల కూడా అప్లై చేద్దాం మనం. ఓకేనా, సో అప్పుడు మనకు 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ అయిపోతుంది. ప్లస్ అదేవిధంగా బీ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ మనకు బీ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/b స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అయితే వచ్చేస్తుంది. ఇది ఆర్డర్లో రాద్దాం. మనకు 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/a స్క్వేర్ అనేది ఫస్ట్లో రాద్దాం. 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది. వాడు ప్రూవ్ చేయమని అదే అనమాట. చూడండి, 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. చూడండి, సేమ్ అదే ఉందా. 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈ విధంగా ఉందా. సో ఇది అనమాట వాడు చెప్పమని, అంతే సింపుల్. ఓకేనా, సో వాడు ఏమన్నాడు చూడండి, క్వశ్చన్లో ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్ అన్నాడు. సో కాబట్టి మనము ఇక్కడ మనకు ఈక్వేషన్ రాసుకొని మనకు నార్మల్ ఫామ్ ఏంటి, మనకు ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి వచ్చేటట్టుగా మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ అన్ని ఇన్సర్ట్ తెచ్చుకొని ఎల్సిఎం తీసుకొని ఓకే ఈ విధంగా మనకి ఈక్వేషన్ ఫామ్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ప్రాసెస్ ఏంటంటే డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇంకా రాసుకున్నట్టయితే నార్మల్ ఫామ్లో అదే మనకు నార్మల్ ఫామ్లో చేంజ్ అయినట్టు లెక్క అనమాట, మనకు తెలిసిండేది ఇది. సో కాబట్టి ఇక్కడ మనకు కాజ్ ఆల్ఫా సైన్ ఆల్ఫా పి అనేది రాసుకున్నాము. వాడు ఇచ్చిండే క్వశ్చన్ ప్రకారంగా మనకి ఏమన్నాడు, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ పి అన్నాడు. ఓకే, సో ఆరిజిన్ నుంచి మనకు ఆ లైన్కి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, పి అంటున్నాడు. సో అది కూడా మనకు యాక్చువల్ నార్మల్ ఫామ్ ప్రకారంగా మనకు పి అనేది ఆర్జిన్ నుంచి లైన్కి డిస్టెన్స్ అనమాట, నార్మల్ రే. ఓకే, సో డిస్టెన్స్ అనమాట ఇది. సో పి అనేది ఇక్కడ మనకు కన్సిడర్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా, సో పీ కన్సిడర్ చేస్తాం. పీ కన్సిడర్ చేసిన తర్వాత పీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ మనకి వాడు ఏం చూపించమన్నాడు అనే దాన్ని పట్టుకుంటాం అనమాట. వాడు ఏం చూపించమన్నాడు ఇక్కడ మనం సైడ్ రాసుకున్నాం. సో 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ చూపించమంటున్నాడు. ఇక్కడ మనకు పీ అనేది ఎలా ఉందంటే స్క్వేర్గా ఉందన్నమాట. సో కాబట్టి ముందుగా మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. ఓకే, ఈ విధంగా అయిపోతుంది. అప్లై చేస్తే మనకి ఈ విధంగా అయిపోతుంది. అదేవిధంగా పీ స్క్వేర్ అనేది ఎలా ఉందంటే మనకి ఇన్వర్స్గా ఉంది. ఓకేనా, సో అంటే ఏంటి, మనకు పి అనేది కిందగా ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ రెసిప్రోకల్ చేసి పడేస్తాం రెండు.
రెండు సైడ్స్ చేస్తే. కాబట్టి మనకు 1/p² = a² + b² ab² అయితే అయిపోయింది. ఇక్కడ మనకు 1/a² + 1/b² ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏముందంటే స్ప్లిట్టింగ్ అనేది ఉందన్నమాట. సో స్ప్లిట్టింగ్ చేసుకుంటాము, క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఆర్డర్లో రాసుకుంటే మనకు వచ్చేస్తుంది అనమాట. వాడు కనుక్కోమని ఉండేదాన్ని వచ్చేసింది. ఇలా మీరు ఎప్పుడైనా వాడు ఏమైనా కనుక్కోమన్నాడు ఇలా మనకు చూపించి దీన్ని ప్రూవ్ చేయమన్నాడు అన్నాడు అనుకోండి, సో దీన్ని పట్టుకొని మీరు లాస్ట్లో అంతా సాల్వ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మనకు ఈజీగా అవుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 47th ఇది కూడా 4 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మేకింగ్ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద మనకు కోఆర్డినేట్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ 2x - 5y + 1 = 0 అండ్ x - 3y - 4 = 0 అన్నాడు. ముందుగా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ మేకింగ్ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఇక్కడ వరకు పట్టుకోండి. మనకి ఏమంటున్నాడు అంటే ఈ విధంగా, ఓకే, ఇది x యాక్సిస్, ఇది మనకు y యాక్సిస్ అనుకున్నట్టయితే ఇలా మనకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటున్నాడు. అదేవిధంగా మేకింగ్ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మనకు x ఇంటర్సెప్ట్ అంటే a, సో a ఎంతైతే ఉంటుందో b కూడా అంతే ఉంటుందన్నమాట. a = b అనే కండిషన్ అయితే ఇచ్చాడు అనమాట ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి మనం ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ముందు ఇంటర్సెప్ట్ ఫామ్ రాసుకుంటాం. స్ట్రైట్ లైన్ది x/a + y/b = 1గా రాసుకుంటాము. సో దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే a = b కాబట్టి ఇక్కడ నేను b ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకు x/a + y/a = 1గా మారిపోతుంది. x + y = aగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎల్సిఎం తీసి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓకేనా? ఈ విధంగా ఈక్వేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇలా ఈక్వేషన్ వచ్చిన తర్వాత అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ అన్నాడు. ఓకేనా? సో మనకు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ లైన్ అనేది ఎలా ఉంటుందంటే సో పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 లైన్స్ ఉన్నాయి. సో 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా మనకు ఇలా కనుక్కోవాల్సిన లైన్ అయితే పాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే పాయింట్ వస్తుంది, దాన్ని P అనుకుంటాను, P(x, y). సో ఆ పాయింట్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏ వాల్యూ వస్తుంది, ఏ తీసుకెళ్ళి మరి అగైన్ ఇలాంటి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఒరిజినల్గా ఉన్న లైన్ ఈక్వేషన్, ఓకేనా, అది కూడా మనకు ax + by + c = 0 అదే ఫామ్లో ఉండేది బయటపడు. మనకు ఇదే ఫామ్లో ఉన్న మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అయితే బయటపడిపోద్ది అనమాట. మీకు అర్థమైందా ఎలా సాల్వ్ చేయాలనేది? ఇప్పుడు మనం సాల్వ్ చేసి పడేద్దాం. చూడండి ఆన్సర్ గివెన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ 2x - 5y + 1 = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. అండ్ x - 3y - 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కదా. మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ అనేది ఈ 2, ఓకేనా. సో ఈ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉండగా పాస్ అవుతుంది అన్నాడు వాడు క్వశ్చన్లో చూసుకున్నట్టయితే. ఓకేనా? సో కాబట్టి ముందుగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది చేసేద్దాం. చూడండి అదే మనం ఇక్కడ చెప్తున్నాం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అన్నాం అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే ముందుగా కనుక్కుందాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 చేద్దాం. x, y 1. ఓకే, సో ఇక్కడ మిడిల్లో చూసుకుందాం -5 1 2 -5 అనమాట. అదేవిధంగా దాని కిందనే -3 -4 1 -3 అనమాట. ఇక్కడ మనకు x డివైడెడ్ బై -(-) +4 5 20 20 వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. -3 × 1 అంటే -3 అయిపోద్ది = అదేవిధంగా y డివైడెడ్ బై 1 × 1 అంటే 1 వెంటనే మైనస్ ఆఫ్ -4 × 2 అంటే -8 = 1 డివైడెడ్ బై -3 × 2 అంటే -6 వెంటనే మైనస్ ఆఫ్ 1 × -5 అంటే -5. ఈ విధంగా వచ్చిన తర్వాత x డివైడెడ్ బై 20 -(-) +3 y డివైడెడ్ బై -(-) ఓకే 1 + 8 = 1 డివైడెడ్ బై -(-) అంటే ప్లస్ అయిపోద్ది. సో -6 + 5 ఇక్కడ చూసినట్టయితే 20 + 3 అంటే 23 1 + 8 అంటే 9 = 1 డివైడెడ్ బై -6 + 5 అంటే ఎంత అవుతుందంటే -1 అవుతుంది. ఇది ఇది చేసుకుందాం, ఇది ఇది అయితే చేసేసుకుందాం. అప్పుడు మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది చూడండి. x/23 = 1/-1. ఇక్కడ 23 సైడ్ ఇచ్చేద్దాం. x = 23/-1 మైనస్ పైన పెట్టేద్దాం. x = -23 అయితే అయిపోయింది. అదేవిధంగా y/9 = 1/-9 9 ఈ సైడ్ ఇచ్చేద్దాం. y = 9/-1 మైనస్ పైన పెట్టేద్దాం.
y ఈజ్ ఈక్వల్ టు -9 అంటే ఏమైపోయింది, p అనేది p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు -23, -9 అయితే అయిపోయింది. అంటే మనకు ఈ విధంగా అనమాట. ఇక్కడ మనకు పాయింట్ ఏదైతే ఉందో అది మనకు -23, -9 అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు ఇలా మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే మనకు వాడు ఏమన్నాడంటే క్వశ్చన్లో ఏమన్నాడంటే ఈక్వల్, ఓకేనా, నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు అనమాట. సో కాబట్టి మనకు ఈ విధంగా సమ్ వాల్యూ అయితే ఉంటుందంట ఇంటర్సెప్ట్స్కి అది. సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ బి x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1గా అయితే నేను కన్సిడర్ చేస్తాను. ఓకేనా. సో x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1గా కన్సిడర్ చేస్తాను. సో ఇలా మనకు వచ్చిండే దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తానంటే యాజ్ పర్ గివెన్ డేటా, ఇచ్చిండే డేటా ప్రకారంగా ద ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు b. ఇక్కడ నేను b టార్గెట్ చేస్తాను. b ఉన్న చోట నేను ఏం పెడతానంటే a అయితే పెడతాను. అప్పుడు నాకు x/a + y/b ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అయిపోతుంది అనమాట. ఓకే. సో మనకంటే ఏంటి, మనకు ఇక్కడ ఎంతైతే ఇంటర్సెప్ట్ ఎంతైతే ఉందో ఇక్కడ y ఇంటర్సెప్ట్ కూడా అంతే ఉంటుందని లెక్క అనమాట. ఇక్కడ మనకు ఏ ఈక్వల్ అని అర్థం అనమాట. సేమ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో ఎంతో కొంత వాల్యూ అదనమాట. ఇప్పుడు మనకి కింద ఎల్సిఎం తీద్దాం. ఏ ఎల్సిఎం తీసినట్టయితే x + y అయితే అయిపోయింది పైన. ఓకే. నేను కామన్ ఉంది కాబట్టి ఏ అనేది ఎల్సిఎం అయిపోద్ది, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ సైడ్ వచ్చేద్దాం. 1 × a అంటే ఏ అయిపోద్ది, x + y ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటాను. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇది అనమాట. ఇక్కడ మనకు ఒరిజినల్గా ఏ వాల్యూ ఏంటి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒరిజినల్గా ఏ వాల్యూ కనుక్కోవాల్సి అంటే మనకు వాడు క్వశ్చన్లో ఇచ్చాడు, ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అన్నాడు. ఓకేనా. పైన చేసుకున్నాం ఇంతకుముందు. సో ఆ పాయింట్ గుండగా పాస్ అవుతుంది కదా మనకు కనుక్కోవాల్సిన లైన్ అనేది. సో కాబట్టి మనం ఇక్కడ సేమ్ ఆ పాయింట్ గుండగా పాస్ అవుతుంది కాబట్టి మనకు ఆ పాయింట్ ఏంటని చూద్దాం. ఇట్ పాసెస్ త్రూ p ఆఫ్ -23, -9. ఇక్కడ మనకు అయితే సబ్స్టిట్యూట్ అయితే చేసేద్దాం. అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది, మళ్ళీ ఏ వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అందుకని నేను ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకున్నాను అనమాట మెయిన్గా. ఓకే. సో ఇప్పుడు అది చూద్దాం. -23 -9 ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అయిపోతుంది అనమాట సబ్స్టిట్యూట్ చేస్తే. అప్పుడు మనకు -23 -9 అంటే -32 ఈజ్ ఈక్వల్ టు ఏ అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -32 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే. అప్పుడు మనకు x + y ఈజ్ ఈక్వల్ టు -32 అయిపోద్ది. -32 ఈ సైడ్ ఇచ్చేయండి, x + y + 32 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అయిపోయింది అనమాట. ఇది మనకు ఒరిజినల్లీ ఈక్వేషన్. ఓకేనా. సో అది కూడా మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్. అదేవిధంగా మనకు ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ కోఆర్డినేట్స్ దగ్గర కూడా టచ్ అవుతూ, ఓకేనా. సో ఇంటర్సెప్ట్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఇది అయిపోద్ది. x + y + 32 ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం అనమాట. అర్థమైందా మీకు ఎలా సాల్వ్ చేశాను అనేది? ఇది